ఉన్న జనాల వయస్సు పరిమితి తగ్గుతూ వస్తుంది. 3 సంవత్సరాల పిల్లలకి క్యాన్సర్, 2 సంవత్సరాల పిల్లలకి డయాబెటీస్, 5 సంవత్సరాల అమ్మాయి ముట్టవుతోంది. ఇది రోగం కాదు. 14 సంవత్సరాలకు సహజంగా ముట్టవలసిన ఆడపిల్లలు ఇప్పుడు 7-8 సంవత్సరాలకు ముట్టవుతున్నారు యావరేజు. మొన్న నాకు ఫోన్ చేసి, మొన్న 4 సంవత్సరాల పాపకు ముట్టయింది, ముట్ట ఆగటం లేదు, ఏం చేయాలో దిక్కు తెలియటం లేదు, స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చాము, 3 వారాలకు ఒకటి ఇచ్చాము, ఒక్కొక్క ఇంజెక్షన్ 6,000 రూపాయలు, అయినా ఆగట్లేదు, 3వసారి మళ్ళా వచ్చింది, ఏం చేయాలి అని. ఏమీ చేయొద్దండి, మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి అని చెప్పాను, అంతే. డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి, మీ ఊర్లో ఎక్కడైనా రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు చుట్టూ తిరగండి, ఆ ఆకులు తీసుకొచ్చి రోజు కషాయం తాగండి, సామె బియ్యం పాపకు గంజి చేసి తాగించండి, పొద్దున గంజి చేసి రాత్రి తాగించండి, రాత్రి గంజి చేసి పొద్దున తాగించండి అని చెప్పాను. 3 రోజుల్లో అమ్మాయికి ముట్టు ఆగింది. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఇలా నాకు గడిచిన 10 సంవత్సరాల నుంచి వారానికి ఒకరు ఫోన్ చేస్తూనే ఉంటారు. 100 మందికి ఈ చిన్న సహాయం అంటే సామెల గంజలు తాగండి, రావి చుట్టూ తిరగండి, రావి ఆకు కషాయం తాగండి, దగ్గరలో వేపాకు దొరికితే వేపాకు కషాయం తాగండి. చిన్న పిల్లలకి ఇంత ఘాటుగా ఉంటాయి కషాయం అంటే మీరు కంగారు పడకండి. 1 లీటర్ని 1/4 లీటర్కు కుదించాలి, అందులో ఘాటుగా ఉంటుంది, దాని వాసన చూస్తేనే మాకు కష్టమవుతుంది, ఎలాగో ముక్కు మూసుకొని మింగాలి, అలాంటిదేం కాదు. జస్ట్ 4 ఆకుల్ని నీళ్ళల్లో 4 నిమిషాలు మరిగించి వడపోసుకొని దానికి మంచి తాటి బెల్లం పాకం వేసుకొని రుచిగా చిన్న పిల్లలకు కూడా తాగించవచ్చు, మీరు తాగొచ్చు. ఇలాంటి కషాయాలు ఒక 50 రకాల కషాయాలని మేము గడిచిన 10 సంవత్సరాల్లో మానవునికి వస్తున్న అనేక రోగాలకు అతి సరళంగా ఉపశమనాన్ని కలిగించే విధానాన్ని కనుక్కున్నాం. అది రావి ఆకు కావచ్చు, పారిజాతం ఆకు కావచ్చు, జామ ఆకు కావచ్చు. ఈ దినం వచ్చారు ఒక ఆయన, డాక్టర్, ఆయన 80 సంవత్సరాలు ఉన్నాయి, 80 సంవత్సరాలు. తలనొప్పి, మైగ్రేన్ హెడేక్, గడిచిన 35 సంవత్సరాలుగా ట్యాబ్లెట్ తీసుకుంటున్నాడు. ఈజ్ ఎ ప్రాక్టీసింగ్ డాక్టర్, ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ తలనొప్పి వస్తే 2 గంటల తర్వాత వాంతికి అవుతుంది. వాంతికి అయిపోతే ఇంకొక గంట ఆయన ఎవరితో మాట్లాడలేరు. ఆ డాక్టర్ నాకు చెప్పిందంటే, క్యాన్సర్ వచ్చినా పర్వాలేదు, ఈ తలనొప్పి మాత్రం బాగలేదు అంటే. ప్రజల్లో ఏమిటంటే తమకున్న రోగమే చాలా పెద్దది అనిపిస్తుంది. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు. మైగ్రేన్ హెడేక్, ఆ తలనొప్పి వస్తే వాంతి అయితే నిశ్శక్తమై నిర్వీర్యమై 1 గంట సేపు 2 గంటల సేపు పడుకున్న చోటే పడుకొని ఉంటాడు. నువ్వులు ఇనుప పెన్నం మీద టపటప అనేంత వరకు సన్న మంటలో వేయించుకొని